హాయ్ హలో వెల్కమ్ టు టీ1 అకాడమీ. నేను మీ ఆజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్రాంచ్ల్లో అప్రెంటిస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చింది. మరి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని 1911 డిసెంబర్ 21 నాడు ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే సొరాబ్జీ పోచ్ ఖానావాలా ఈయన ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఏర్పాటు చేశాడు? బొంబాయిలో ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఇది ముంబై. మరి దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆ సమయంలో ఎప్పుడు 1911 ఆ సమయంలో భారతదేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ అన్ని బ్యాంకులు కూడా బ్రిటిష్ వారి యాజమాన్యంలో ఉండేవి, అంటే బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేవి. ఈ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న ఈ బ్యాంకులన్నీ ఏం చేసాయంటే భారతదేశంలో ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్లకు ఈ బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో కొంచెం వివక్ష చూపించేవి, అంటే ఇచ్చేవి కావన్నమాట. బ్రిటిష్ వారికి అయితేనేమో ఇచ్చేవి, కానీ భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇచ్చేవి కావు. దీనిని గమనించిన ఈ సొరాబ్జీ పోచ్ ఖానావాలా ఏం చేసిందంటే మన భారతదేశంలో ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారికి, మరియు వ్యవసాయ రంగం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకుని అయితే స్థాపించడం జరిగింది. మరి అటు తర్వాత ఏం జరిగిందంటే భారతదేశంలో భారతీయ యాజమాన్యంలో భారతీయుల చేత ఒక బ్యాంక్ స్థాపించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే స్థాపించడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో భారతీయ యాజమాన్యంలో భారతీయుల చేత స్థాపించబడిన మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ ఏదంటే అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. అందుకే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏమంటారంటే మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్ అని అంటారు. స్థాపించినప్పుడు ఇది ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నది. మరి దీనిని ఎప్పుడు జాతీయం చేశారు అంటే జాతీయకరణం చేశారు, ఎప్పుడు చేశారంటే 1969వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే 14 బ్యాంకులు జాతీయం చేసింది. ఈ 14 బ్యాంకుల్లో ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 4500 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 4500 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే జూన్ 12వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూన్ 22, 2020 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు అర్హులు అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు, నేపాల్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు, భూటాన్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీని అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఏమైనా పర్సంటేజ్ అరిగిందా అంటే పర్సంటేజ్ ఏది అవసరం లేదండి, కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు. మరి మనం ఇందాక డిగ్రీ క్వాలిఫై అయితే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. మరి ఎప్పుడు డిగ్రీ కంప్లీట్ అయినా కానీ చేసుకోవచ్చా అంటే కాదండి, కేవలం జనవరి 1, 2022 నాటి నుండి ఇప్పటి వరకు ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి 2021లో పాస్ అవుట్ అయ్యిండు, ఈయన ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. ఏమని అంటే జనవరి 1, 2022 నుండి ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎలిజిబుల్. అంతకుముందు క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎలిజిబుల్ కాదని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే స్పష్టంగా పేర్కొన్నారు.
కాబట్టి జనవరి 1, 2022 నుండి ఇప్పటివరకు ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు చేసుకోకూడదు. దానితో పాటు 2022 తర్వాత ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయినారో వాళ్ళు ఇంతకుముందు ఏ అప్రెంటిస్ కూడా చేసి ఉండకూడదు. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా అప్రెంటిస్ చేసి ఉంటే ఆయన ఈ అప్రెంటిస్కి ఎలిజిబుల్ కాదు. అంతేకాకుండా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒక జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉందనుకో వాళ్ళు కూడా ఈ అప్రెంటిస్కి అయితే ఎలిజిబుల్ కాదు. కేవలం డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మిగతా వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే కాదు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి మే 31వ తారీఖు 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మే 31, 1998 నుండి మే 31, 2006 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. అంతకు ముందు జన్మించిన వాళ్ళు కానీ అంత తర్వాత జన్మించిన వాళ్ళు కానీ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు వచ్చేసేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. అదే ఓబీసీ నాన్ క్రిమినల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఈ 10 సంవత్సరాలు అనేది జనరల్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకండి. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళైతేనేమో 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అయితే వాళ్ళకు వచ్చేసి 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి మొత్తం ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో వచ్చేసేమో కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే లోకల్ టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది అందరు రాయాలా అంటే కొంతమంది రాయాలా అంటే ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మనం 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మన లోకల్ లాంగ్వేజ్ అంటే మన ప్రాంతీయ భాష ఏదైతే ఉందో ఆ ప్రాంతీయ భాష మనం చదివేటప్పుడు 10thలో కానీ ఇంటర్లో కానీ ఒక సబ్జెక్టుగా ఉందనుకో మనం ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 10వ తరగతిలో కానీ ఇంటర్లో కానీ మన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే అంటే మన ప్రాంతీయ భాష ఏదైతే ఉందో అది ఒకవేళ మనం చదివేటప్పుడు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఒక సబ్జెక్టుగా లేకుంటే వాళ్ళు మాత్రమే ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది రాయాలి. మరి ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 100 మార్కులు ఉంటుంది. దీనికి కేటాయించిన సమయం ఎంత అంటే 60 నిమిషాలు అంటే 1 గంట సమయం. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వీటిని అయితే సిలబస్గా పేర్కొనడం అయితే జరిగింది. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులు. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులు. కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులు. మరి దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ మాత్రం లేదండి. మరి ఈ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీష్ మరియు హిందీ 2 లాంగ్వేజ్లోనూ ఉంటుందండి. మరి ఈ పోస్టులకు ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుందండి. మరి ఈ ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళకి ఇచ్చే స్టైపెండ్ ఎంత అంటే నెలకు వచ్చేసి 15,000 రూపాయల స్టైపెండ్ అయితే ఉంటుంది. ఇదైతే జాబ్ కాదండి, కేవలం అప్రెంటిస్ అంటే మీకు శిక్షణ ఇచ్చేది మాత్రమే. ఇది పర్మనెంట్ జాబ్ కాదు. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు అంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు 600 రూపాయలు. దానితో పాటు ఇంటిమేషన్ ఫీజు 200 రూపాయలు. మొత్తం వచ్చేసి 800 రూపాయలు. ఈ 800 రూపాయలతో పాటు 18% జీఎస్టీ అంటే మొత్తం వచ్చేసి 944 రూపాయలు. జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే పురుష అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు మొత్తం ఎంత అంటే 944 రూపాయలు. అదే జనరల్ అభ్యర్థులు, అదే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, అదే ఓబీసీ అభ్యర్థులు, ఫిమేల్స్ అంటే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఫీజు ఎంత అంటే మొత్తం 708 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళకు వచ్చేసి
అప్లికేషన్ ఫీ అయితే లేదండి. కేవలం ఇంటిమేషన్ ఫీజు మాత్రమే ఉంది, అది కూడా 200 రూపాయలు. ఈ ఇంటిమేషన్ ఫీజుతో పాటు 18% జీఎస్టీ, మొత్తం వచ్చేసి 236 రూపాయలు. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి కూడా 230 రూపాయలు. అదే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి కూడా 236 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. అంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు లేదు కానీ ఇంటిమేషన్ ఫీజుతో కలిపి మొత్తం 236 రూపాయలు అయితే ఉన్నది. మరి మొత్తం 4500 అప్రెంటిస్ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. మరి ఏ స్టేట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మొత్తం ఖాళీలు 128. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి 100 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ పోస్టులు ఉన్నాయి. ఈ తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. మీరు ఈ నోటిఫికేషన్ చూసి ఏ జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్లో చూసుకొని మీరైతే అప్లికేషన్ చేసుకోగలరు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, ఈ మూడింటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్, వరంగల్, ఈ రెండింటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే జూలై 1st వీక్లో మాత్రం ఎగ్జామ్ అయితే ఉండొచ్చు అండి. ఇదైతే కన్ఫామ్ కాదు, అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే పేర్కొనడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.